కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు ఎక్కడికక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు రహదారి కనెక్టివిటీ దెబ్బతినడంతో కాలినడకన ఎక్కడ చుట్టాలున్నారో అక్కడికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నిన్న బాంబేకి వెళ్తానని వెళ్ళినాము. మాది ఎల్లారెడ్డిపేట వెళ్ళినాం. కానీ మేము వచ్చేటప్పుడు ఈ వాగు కూడా పొంగింది, కామారెడ్డి చెరువు కట్ట దిగింది. ఈ మధ్యలో ఆగిపోయినాం. ఇక మేము ఇప్పుడు మా ఇంటికి పోవాలి నారాయణపురం. రాత్రి ఆడ సాయిబాబా గుడి కడ వన్నాం టెంపుల్ లా. ఇప్పుడు ఇంటికి పోవాలని చూస్తున్నాము. మాకు రిజర్వేషన్ క్యాన్సిల్ అయినా ఎట్లా పోతాము? ఏం చేస్తారు అక్కడ? మేము సివిల్ పని చేస్తాం, సివిల్ మేస్త్రి. బాంబే వెళ్దామని వెళ్ళినాము. నిన్న వెళ్ళేసరికి ఇక్కడ నుండి వాగు కొంచెం తక్కువ ఉంటే అక్కడికి పోయినాక ఉగ్రవాయి దగ్గర పెద్దగా అయింది. ఇక ఇటు రానా అటు పోరాలేదు. ఎందుకంటే ఈ సాయిబాబా మందిర్ వాళ్ళు కొంచెం ఉగ్రవాయి గ్రామస్తులు ఆదుకున్నారు చాలా మందిని. 40-50 మంది దాకా రాత్రి అన్నం పెట్టి ఆ గుడిలో పడుకోవడానికి స్థలం ఇచ్చారు. ఉగ్రవాయి గ్రామస్తులు అందరికీ ధన్యవాదాలు నా తరఫున. ఇక్కడ ఎక్కడికక్కడ రోడ్లు అయితే కనెక్టివిటీ దెబ్బతిన్నాయి. ఆయా గ్రామాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను గ్రామస్తులు అయితే ఆదుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ దారి వెంట వెళ్తున్న ప్రయాణికులు అయితే చెప్తా ఉన్నారు. ఉగ్రవాయిలో నిన్న ఇరుక్కుపోయాం, అక్కడ సాయిబాబా మందిర్లో మేము స్టే చేసాం, వాళ్ళు అక్కడి నుంచి భోజనాలు పెట్టి అది చేశారు. కొంచెం వరద తగ్గింది, తిరిగి మేము స్వగ్రామానికే వెళ్తున్నామని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. మనతో పాటుగా మాచారెడ్డి ఎస్ఐ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్ పరిస్థితి? అందరికీ నమస్తే. ఇప్పుడు మనకు హెవీ రెయిన్ఫాల్ మళ్ళీ స్టార్ట్ అయింది. నైట్ కొంచెం ఆగినా కానీ మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ కూడా ఫ్లో పెరుగుతుంది. ప్రజెంట్ మేము తెలియజేయడం ఏంటంటే సిరిసిల్ల నుంచి కామారెడ్డి వాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు మాచారెడ్డి నుంచి కామారెడ్డి వెళ్ళేవారు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెంటనే వాయిదా వేసుకోండి. ఎందుకంటే పాలవంచ బ్రిడ్జ్ అనేది మొత్తం డ్యామేజ్ అయింది. నైట్ దీనిపై నుంచి ఓవర్ఫ్లో అయింది. అసలు ఇంతవరకు ఎప్పుడు ఈ బ్రిడ్జ్ పై నుంచి పోని వాటర్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ దీనిపై నుంచి పోయి ఈ బ్రిడ్జ్ మొత్తం డ్యామేజ్ అయింది, రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. అసలు ఎలాంటి వెహికల్స్ పోలేని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా ఇటు రావద్దు. దయచేసి హెవీ రెయిన్ఫాల్ నడుస్తున్న డిస్ట్రిక్ట్ కూడా ఇంట్లోనే ఉండండి, బయటకు రాకండి, ప్రమాదాల బారిన పడకండి. చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కొంచెం వర్షం తగ్గి మొత్తం సెట్ అయ్యే వరకు కూడా ఎవరు రాకండి. మన పరిధిలో ఏమైనా వరద ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉన్నదా? ఏమైనా శిబిరాలు ఏర్పాటు చేశారా వరద బాధితుల కోసం? వరద బాధితులు కొంచెం ఈ పాల్వంచ బ్రిడ్జ్ ముంపు గ్రామితాలైన ఆరపల్లి, మంతందేవనపల్లి కొన్ని ఇళ్లకు వాటర్ వచ్చినాయి. వాళ్ళందరినీ స్కూల్స్ ఫంక్షన్ హాల్స్ కి రెస్క్యూ చేసినాము. వాళ్ళంతా ప్రజెంట్ సేఫ్ గానే ఉన్నారు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు మనకు. సార్, ఇప్పుడు ఈ రహదారి పునరుద్ధరణ, ఇది ప్రధాన రహదారి, సిరిసిల్లకు కామారెడ్డికి ప్రధాన రహదారి, దీని పునరుద్ధరణ కోసం ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈ వరదల నేపథ్యంలో ఇలాగే ఉంచుతారు? ఎప్పుడైతే వర్షం ఆఫ్ కాగానే మన ఆర్ఎండ్బి వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకున్నాము. వాళ్ళు రెడీ ఉన్నారు. ఎప్పుడైతే ఈ వర్షానికి ఇప్పుడు మనం ఏం చేసినా కానీ ఆగదు, అది మట్టి పోసినా ఏది చేసినా ఆగదు. వాళ్ళు రెడీ ఉన్నారు. ఎప్పుడైతే వర్షం ఆగంగానే వాళ్ళు ఈ పునరుద్ధరణ కార్యక్రమం చేస్తారు. ట్రాఫిక్ మళ్ళీ యథావిధిగా నడుస్తుంది. వర్షం కురుస్తుండటంతో సహాయ చర్యలకు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. మంతందేవుపల్లి కానీ ఆరేపల్లి కానీ ఇటు మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాలు కూడా పూర్తిగా అఫెక్ట్ అయ్యాయి. అఫెక్ట్ అయిన ప్రాంతాలన్నింటిలోని ప్రజలను ఇప్పటికే రెస్క్యూ చేశాం. పాఠశాలల్లో, ఫంక్షన్ హాళ్లలో మేము సహాయ శిబిరాలు ఏర్పాటు చేశాం. వరద బాధితుల కోసం వాళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నాం. ప్రజలు ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు. వీటన్నిటిని మీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, ప్రభుత్వ యంత్రాంగంతో సహకరించమని చెప్పేసి మాచారెడ్డి ఎస్ఐ చెప్తున్న పరిస్థితి ఉన్నది. ప్రయాణికులు కూడా అర్ధరాత్రి ఇక్కడికి వెళ్లి అర్ధరాత్రి అక్కడ చిక్కుకుపోయిన వాళ్లకు ఉగ్రవాయి గ్రామస్తులు సాయం చేశారని ప్రయాణికులు కూడా చెప్తా ఉన్నారు. ప్రయాణికులు ఇంత ఇబ్బందులు పడుతున్నారంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు ఏ మేరకు ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడు కూడా వర్షం కురుస్తుంది. ఈ వర్షం ఇంకెంతసేపు కురుస్తుంది, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ఈ వరదలు ఇలాగే కొనసాగితే మరింత విలయం తప్పని స్థితి అయితే నెలకొనే అవకాశాలున్నాయి. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, మాచారెడ్డి నుంచి.